హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విక్కీని అరెస్ట్ చేస్తాను అని చెప్పిన పోలీసు ఇదంతా ఎలా జరిగింది మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా మురళీకృష్ణ అయితే విక్కీ వాళ్ళ ఇంటికి వస్తాడు. మురళిని చూసి విక్కీ వాళ్ళ ఫ్యామిలీ అంతా అందరూ షాక్ అవుతారు. వీడేంటి ఇక్కడికి వచ్చారని అలాగే చూస్తూ ఉంటారు. ఇందులో దివ్య అక్కడికి వెళ్ళి, రే ఇక్కడికి ఎందుకు వచ్చారా నువ్వు, మధ్యలో ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేదంటే నేను ఏం చూస్తున్నా నాకే తెలియదు అంటూ ఉంటుంది. నేను నా పాప కోసం వచ్చిన పాపని సరే నేను వెళ్ళిపోతాను అని మురళి అంటాడు. ఇక్కడ నీ పాప అంటూ ఎవరు లేరు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని పద్మావతి అంటుంది. ఇంకా విక్కీకి చాలా కోపం వస్తుంది. ఈ రోజు నా చేతులు చావడానికి వీడి ఇక్కడికి వచ్చాడు, ఏంట్రా నీకు ఏం కావాలి, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోలేదంటే నీ అంత చూస్తాను అని విక్కీ అయితే మురళిపై చేసుకుంటూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి పోలీసులు వస్తారు. పోలీసులను చూసిన మురళి, చూసారా సార్ మీ ముందు ఎలా కొడుతున్నాడు నన్ను, నా పాపను కూడా ఇలాగే కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు, అడిగితే దౌర్జన్యం చేస్తున్నారు అని మురళి అయితే అంటూ ఉంటాడు. సార్ ముందు అతను వదలండి సార్, మీ మీద మీ భార్య మీద మీ ఫ్యామిలీ మీద అతను కంప్లైంట్ ఇచ్చాడు, మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుందని పోలీసులు అంటారు. పోలీస్ మాట విని ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు. మా మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి సార్, అసలు ఏం చేశాం మేము అని విక్కీ అడుగుతాడు. అతని పాపని మీరు తీసుకొచ్చారంట కదా, కిడ్నాప్ చేశారంట కదా, ఆ విషయం పైన కంప్లైంట్ ఇచ్చారని పోలీసులు అంటారు. మా మీద కంప్లైంట్ ఇవ్వడానికి నీకు ఎంత ధైర్యం అని విక్కీ అయితే మురళిని కొడుతూ ఉంటాడు. సార్ ఆగండి సార్, మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని పోలీసులు గట్టిగా అంటారు. ఆ మాట విని విక్కీ పద్మావతి షాక్ అవుతారు, అలాగే చూస్తూ ఉంటారు. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.